ఫ్రెండ్స్ నిన్న బిగ్ బాస్ సీజన్ గ్రాండ్ ఫినాలేలో 3 అద్భుతాలైతే జరిగాయి. ఇప్పటివరకు జరగనిది, ఎప్పుడు కూడా మనం కని విని ఎరుగనిది అని చెప్పొచ్చు. అయితే ఇవి కాకుండా మీకు ఇంకేమైనా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో దయచేసి చెప్పండి. నిఖిల్ విన్నర్ అయ్యాడు. ఓకే. కానీ గ్రాండ్ ఫినాలేలో ఒక విషయం చోటు చేసుకుంది. ప్రతి సంవత్సరం మీరు గమనించండి. అంటే ఈ మనీ ఆఫర్ చేసినప్పుడల్లా ఏదో ఒక గెస్ట్ వచ్చి మనీ ఆఫర్స్ చేస్తుంటారు. అంటే బిగ్ బాస్ హౌస్ లోపలికొచ్చిన తర్వాత ఎవరో ఒకళ్ళు హీరో శ్రీకాంత్ గానీ, లేకపోతే డైరెక్టర్ అనిల్ రావిపూడి గానీ, హీరో అల్లరి నరేష్ కానీ, డబ్బులు ఆఫర్ చేయటం, సోహెల్, యావర్ ఇలాంటి వాళ్ళు తీసుకోవటము, ఆ సూట్ కేస్‌తో బయటకి రావడం జరుగుతుంది. కానీ నిన్న బిగ్ బాస్ హిస్టరీలో మనీ ఆఫరింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్క గెస్ట్ కూడా అంటే మన మన ఉపేంద్ర గాని లేకపోతే లోపలికొచ్చిన విజయ్ సేతుపతి గాని వీళ్ళెవ్వరూ కూడా ఎవ్వరు గూడా నిన్న సూట్ కేస్‌తో రాలేదు. ఒక్క నాగార్జున గారే సూట్ కేస్‌తో లోపలికొచ్చి ఆఫర్ అయితే అడిగారు. అంటే డబ్బు ఆఫర్ స్టేజ్ మీద నుంచి అడిగాను గానీ, లోపలికి తీసుకురాకుండా ఓన్లీ నాగార్జునయే పెట్టెతో రావడం ఫస్ట్ టైమ్. అంటే గతంలో గూడా వచ్చారు. కానీ అక్కడ చాలా మంది సెలబ్రిటీస్ కూడా వచ్చి ఆఫర్ చేశారు. కానీ ఈసారి మాత్రం ఒక్క గెస్ట్ కూడా పెట్టెని లోపలికి తీసుకురాలేదు. నెక్స్ట్ ఇంకో రికార్డ్ ఏంటి అంటే వచ్చిన గెస్ట్‌లందరూ కూడా వేరే స్టేట్ వాళ్ళు. ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే విజయ్ సేతుపతి గారు ఉన్నారు గదా! ఆయన ఇప్పుడు తమిళ్ సీజన్‌కి ఆయనే హోస్ట్. ఒక హోస్ట్ అదే టైమ్‌లో ఇప్పుడు తమిళ్ సీజన్ కూడా సేమ్ 8 సీజనే మన తెలుగు లాగాన. కాకపోతే కొంచెం లేట్‌గా మొదలైంది. అయితే ఒక హోస్ట్ అయ్యుండి ఇంకొక సీజన్‌కి సేమ్ 'ఎండమోల్ షైన్', 'బిగ్ బాస్' హాట్‌స్టార్ అలాంటి వాటిల్లో ఆయన వచ్చి ఇంకొకళ్ళకి చీఫ్ గెస్ట్‌గా అవ్వటము, ఇంకో గెస్ట్‌గా వెళ్ళడం ఫస్ట్ టైమ్. ఎందుకంటే ఏ గెస్ట్ ఇప్పటి వరకు గ్రాండ్ ఫినాలే రోజున లోపలికి రాలేదు. కిచ్చా సుదీప్ గారు గాని, కమల్ హాసన్ గారు గాని అక్కడక్కడ మనకొచ్చారు గానీ, ఈ సల్మాన్ ఖాన్ గారు గాని ఇక్కడ విజయ్ సేతుపతి గారు ఫస్ట్ టైమ్ అనమాట బిగ్ బాస్ హౌస్ లోపలికి గ్రాండ్ ఫినాలే రోజున అది కూడా హోస్ట్‌గా ఉంటూ. గ్రాండ్ ఫినాలే రోజున హోస్ట్‌గా ఉంటూ వ్యవహరించడం మామూలు విషయం కాదు. ఇక మూడవ రికార్డ్ ఏంటి అంటే నిఖిల్ ఏకంగా 1 కాదు, 2 కాదు 4 సార్లు చీఫ్ అయ్యి బిగ్ బాస్ టైటిల్‌ని గెలుచుకున్నాడు. ఇప్పటి వరకు చూసినట్టయితే అభిజిత్ గాని, రాహుల్ సిప్లిగంజ్ గాని ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వకుండా వాళ్ళు కప్ గెలిచారు. కానీ ఏకంగా 4 సార్లు చీఫ్ అవ్వడం అంటే మెగా చీఫ్ కన్నా ఎక్కువ. ఎందుకంటే వరుసగా మెగా చీఫ్ అవ్వడం మామూలు విషయం కాదు. కంటిన్యూస్ 4 వీక్స్ చీఫ్‌గా ఉండి ఫస్ట్ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన నిఖిల్. అదే నిఖిల్ మళ్ళీ లాస్ట్ కంటెస్టెంట్‌గా స్టెప్ ఔట్ చేశాడు. మీరు గమనించండి. యాక్చువల్లీ యష్మి ఫస్ట్ కంటెస్టెంట్. కానీ బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగుపెట్టింది మన ఛానెల్‌లో ఒక ఆర్టికల్ కూడా ఉంది. అడుగుపెట్టింది నిఖిల్. లాస్ట్ నిన్న కూడా ఫస్ట్ గౌతమ్ నాగార్జున తర్వాత లాస్ట్‌కి నిఖిల్ బయటపెట్టాడు. అంటే 105 డేస్ కంప్లీట్‌గా ఉన్న కంటెస్టెంట్ నిఖిలే అన్నమాట. స్టెప్ ఔట్, స్టెప్ ఇనే కదా మనం కౌంట్ చేసేది. సో, నిన్న గూడా తను విన్నర్ అయ్యుండి ఎక్కడ టెన్షన్ పడకుండా మీరు గమనించండి. అటు ఇటు చూస్తూ నవ్వుతూ ఉన్నాడు. వెరీ గ్రేట్ అచీవ్‌మెంట్ నిఖిల్‌ది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.